శ్రీ గురుభ్యో నమః. సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారానికి 2 మార్గాలున్నాయి. ఒకటి బాహ్య మార్గం, 2 అంతరంగిక లేదా ఇంద్రియాతీత మార్గం. బాహ్య మార్గంలో మనస్సుని భగవంతునిపై లగ్నం చేసి సత్కర్మాచరణ ద్వారా మానవాళిని సేవించడం, ప్రేమించడం ఉంటుంది. భావాతీత మార్గంలో గాఢమైన ధ్యానం ఉంటుంది. అతీత మార్గంలో మీరు ఏవేవి కాదో గ్రహిస్తారు. మీరు ఏమిటి అన్నది కనుక్కుంటారు. నేను ఊపిరిని కాను, నేను దేహాన్ని, ఎముకలు, మాంసాన్ని కాను, మనస్సు, చిత్తం నేను కాదు. ఊపిరికి, దేహానికి, మనస్సుకు, చిత్తానికి అతీతంగా ఉన్నది ఏదో అదే నేను అని గ్రహిస్తారు. మీరు ఈ దేహం కారని, మనస్సు కారని తెలుసుకుని ఈ ప్రాపంచిక స్పృహను దాటి వెళ్ళినప్పటికీ మీకింకా అస్తిత్వం ఉన్నట్లు, ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఎరుక ఉండే ఆ దివ్యచేతనా స్థితే మీరు. ఈ విశ్వమంతా దేనిలో పాతుకొని ఉందో అదే మీరు. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చీకటికి వెనక ఉన్నదే మనం అన్వేషించవలసిన ప్రదేశము. అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం దాన్ని తెలుసుకోలేకపోతుంది. అక్కడ విస్తారమైన వెలుగులు, విశ్వశక్తులు సంచరిస్తూ ఉంటాయి. సమాధి స్థితి పరమానందకరమైన అనుభవం. దేదీప్యమైన కాంతిలో సంతోష దివ్యానందాలు అనే విశాల క్షేత్రంలో లెక్కలేనన్ని లోకాలు తేలుతూ ఉండడాన్ని మీరు దర్శిస్తారు. ఈ మానవ జీవితమే సత్యమని మీరు భావించేటట్లు చేస్తున్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. నిత్య సమాధిలో భగవంతునిలో ఈ అందమైన అనుభవాలను మీరు పొందండి. కాంతి పరివేశాలు, ఆకాశమంత నిత్యానందాలు మీకు వెల్లడవుతాయి. సర్వాన్ని పోషించే ఆ భగవంతుని స్వరూపంలోని ఒక విస్ఫులింగమైన, అమరమైన ఆత్మ ఈ దేహంలో ఉందని గొప్ప గొప్ప గురువులు అందరూ ప్రకటిస్తున్నారు. ఎవరైతే తమ ఆత్మను తెలుసుకుంటున్నారో వారికి ఈ సత్యం తెలుస్తుంది. పరిమితమైన వాటిటన్నిటికీ అతీతులు మీరు. మీ నిత్య నవీన ఆనందంతో అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న పరమాత్మే ప్రకృతి తాలూకా విశాల శరీరంగా అవ్యక్తమయ్యాడని మీరప్పుడు గ్రహిస్తారు. నక్షత్రాలన్నీ మీరే, తరంగాలన్నీ మీరే, అన్నింటిలోని ప్రాణము మీరే, అన్ని హృదయాలలోని చిరునవ్వు మీరే, పూల ముఖాలలో ఉన్న చిరునవ్వు మీరే. ప్రతి ఆత్మలోనూ సృష్టినంతటినీ పోషిస్తున్న జ్ఞానము, శక్తి కూడా మీరే. దానిని సాక్షాత్కరింప చేసుకోండి. ఈ విషయాలు మీ లోపల ప్రతిస్పందిస్తూనే ఉన్నప్పటికీ కూడా మాయలో నిద్రిస్తూ ఉంటే మీరు దాన్ని తెలుసుకోలేరు. మీరు మేల్కొని ఉంటే నేను వివరించిన సత్యం మీ ఆత్మలో ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉందని మీరు తెలుసుకుంటారు. ధ్యానం చేయండి. ఆత్మ విమోచనాన్ని ప్రసాదించే ఈ పాఠాన్ని నేర్చుకోండి. ఇక ఏమాత్రమూ ఆలస్యం చెయ్యకండి. ప్రాపంచికమైన ఉత్సవాలతో మీకు వినోదం కలగదు. అమృతతత్వమైన నిద్రాణమైన స్మృతిని మీలో ఉంది. దానిని మేల్కొలపండి. ఆత్మ సాక్షాత్కారం మీలోనే ఉందని గ్రహించండి. ఎప్పటికీ శాశ్వతమైన విముక్తిని పొందండి.